చేతి పక్కన ఉన్నటువంటి స్థానంలో విఐపీలకి కేటాయించడం జరిగింది. విఐపీలు అందరూ అక్కడ ఆసీనులు అవుతారు. అదే రకంగా వేదికకు ఎడమ భాగాన ఉన్నటువంటి ఆ భాగంలో పాత్రికేయులు, మాధ్యమ ప్రతినిధులు అక్కడ ఆసీనులు అవుతారు. సమావేశానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. టాయిలెట్, శౌచాలయం ఫెసిలిటీ అక్కడ ఆ మూలలో ఉంది, ఎడం చేతి పక్కన. ఆ కుడి చేతి పక్కన నీటి వ్యవస్థ, జాతీయ పుస్తకాల యొక్క విక్రయ కేంద్రం కూడా ఆ పక్కన ఉన్నది. తర్వాత సమావేశానికి వచ్చినటువంటి వ్యక్తులతో ప్రజ్ఞాభారతి సోషల్ కార్డ్ తరచు సంబంధాలు పెట్టుకునే ఉద్దేశంతో మీ అందరికీ కూడా అడ్రస్ స్లిప్స్, చిరునామా కాగితాలు ఇస్తాము. అవి మీరు దయచేసి పూర్తి చేసి ఆ వేప చెట్టు, మర్రి చెట్టు ఆ గట్టు మీద డ్రాప్ బాక్సులు పెట్టాం. ఆ బాక్సులో దయచేసి మీ అడ్రస్ స్లిప్పులను దాంట్లో వేయండి. ప్రముఖులు, నాయకులు మనకు విషయాన్ని కేటకల్లం చేసి మార్గదర్శనం చేస్తారు. కార్యోన్ముఖులం కావాల్సింది మనమే, మనందరం. హిందువులంగా మనం కోరుకునేది హింస ఏమాత్రం కాదు, ఎటువంటి హింసనైనా సరే. మనం ఆశించేది సామాజిక సమరతను, మత సామరస్యాన్ని, సర్వముఖ దేశాభివృద్ధిని. ముందుగా డాక్టర్ త్రిపురనేని హనుమ జాతీయవాద మేధావులలో అగ్రగామిగా ఉండే నాయకుడు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు. కేంద్ర ప్రభుత్వంలో 1983 నుంచి 87 వరకు వ్యవసాయ, ఇంధన, పారిశ్రామిక, కంపెనీ, హోంశాఖలలో సహాయ మంత్రిగా సేవలందించిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు 1987లో రాజీవ్ గాంధీ మంత్రివర్గం నుంచి సిద్ధాంత విభేదాల వల్ల రాజీనామా చేశారు. షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఛాందసవాద ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి బెదిరింపులకు జడిసి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని వమ్ము చేయడానికి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ప్రభుత్వం ఉద్యుక్తం కాగానే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు మంత్రివర్గపు హస్వదృష్టిని నిరసించి ఆ పదవి నుంచి వైదొలగారు. అలీఘర్, లక్నో విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రుడైన న్యాయ కోవిదుడు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి కార్యదర్శిగా, అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989-90లో కాంగ్రెసేతర మంత్రివర్గంలో చేరి ఇంధన, పౌర విమానయాన శాఖలకు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. పుస్తక పఠనంపై ఎంతో మక్కువ ఉన్న ఖాన్ గారు ఇస్లాంకి సంబంధించిన సాహిత్యాన్ని, ఇస్లాం న్యాయ తత్వశాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్, ఖురాన్ అండ్ కంటెంపరీ ఛాలెంజెస్ అనే పుస్తకాన్ని రచించారు. 2010లో వెలువడిన ఈ గ్రంథం ఖురాన్లోనున్న విషయాలను, సందర్భ ఔచిత్యాలను, సమకాలీన సవాళ్లను నిశితంగా పరిశీలించి అత్యధిక ప్రతులు అమ్ముడైన పుస్తకంగా ప్రసిద్ధికెక్కింది. పురోగామి ఆలోచనాజాలం నిండుగా ఉండే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారి వ్యాసాలు ఎన్నో పత్రికలలో చోటు చేసుకుంటూ ఉంటాయి. మతమౌఢ్యాన్ని నిరసించి జాతీయ సమగ్రతకు పూనుకొన్న నాయకుడు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు. రామ్మాధవ్ గారు నిజానికైతే పరిచయం చేయక్కర్లేదు, కానీ సంప్రదాయం. రామ్మాధవ్ గారు అంటే తెలియని వ్యక్తి హైదరాబాద్లో ఉండరు. మన జంట నగరాల్లో ఎంతో కాలం మనందరి మధ్య సామాజిక చైతన్య ప్రచారం చేసిన వ్యక్తి. అందరి మన్నలను,
అందుకున్న స్నేహితుడు, అందరికీ తలలో నాలుకలాగా ఉన్న యువనేత రామ్మాధవ్. జాగృతి వారపత్రికకు సహచర సంపాదకుడిగా, ప్రజ్ఞాభారతి సంస్థ యొక్క సంస్థాగత కార్యదర్శిగా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకుడిగా కొత్తను ఆహ్వానించి మరింత కొత్తగా ముందుకు వెడుతూ అందరినీ తనతో పాటు ముందుకు తీసుకువెళ్లే అద్భుత కార్యకర్త రామ్మాధవ్. ఆ రామ్మాధవే ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో సభ్యులు. ఇదే కాక ఇండియా ఫౌండేషన్, భారత్ ప్రకాశన్ సంస్థలకు నిర్దేశకుడిగా ఉన్న రామ్మాధవ్ను తరచూ మనందరం టీవీ ఛానళ్ల చర్చా కార్యక్రమాల్లో చూస్తూనే ఉంటాం. దేశ విదేశాలలో భారత జాతీయ వాణిని ఎంతగానో వినిపించిన సైద్ధాంతిక దూత రామ్మాధవ్. ఎంవీఆర్ శాస్త్రి గారు. ఎంవీఆర్ శాస్త్రి గారు అనగానే మన ఎదుట ఓ వ్యంగ్య హాస్యాత్మక నిర్దిష్ట సాకల్య సమాచార సమ్మేళనపు మూర్తి కనపడుతుంది. వస్తునిష్ఠా దృష్టితో నిదర్శనోపేతంగా సహేతుకంగా విమర్శ విశ్లేషణ చేయడానికి ఆయన మరో పేరు. సామాజిక స్ఫురణతో, జాతీయ భావోద్దీపనతో, భారతీయ సాంస్కృతిక విలువల స్ఫూర్తితో తను చెప్పదలుచుకున్న విషయాన్ని డొంకతిరుగుడు లేకుండా నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా సుస్పష్టం చేసే వరిష్ఠ పాత్రికేయుడు ఎంవీఆర్ శాస్త్రి గారు. కుహనా లౌకికవాదాన్ని చీల్చి చెండాడంలో ముందుండే ఎంవీఆర్ గారు హైందవ సంస్థలలో నాయకులలో ఉండే బలహీనతలను, లోటుపాట్లను కూడా అదే తీవ్రతతో విమర్శించడానికి వెనుదీయని వ్యక్తి. 1952వ సంవత్సరం ఏప్రిల్ 22న కృష్ణా జిల్లా జగ్గైపేటలో జన్మించిన ఎంవీఆర్ శాస్త్రి గారు 1975 నుంచి 3 సంవత్సరాలు ఆంధ్రజ్యోతి దినపత్రికకు గ్రామీణ ప్రాంత విలేఖరిగా చేయటంతో పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. తరువాత 1978లో ఈనాడు దినపత్రికలో ప్రవేశించి 1990లో సహాయ సంపాదకుడిగా దాని నుంచి నిర్గమించి ఆంధ్రప్రభ దినపత్రికకు 94 వరకు సహ సంపాదకునిగా ఉన్నారు, డెప్యూటీ ఎడిటర్. ఆ తరువాత ఆంధ్రభూమి దినపత్రికలో సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించి 17 ఏళ్లుగా వినూత్న పంథాలతో, ఒరవళ్లతో పాఠకలోకాన్ని ఉర్రు తొలగిస్తున్నారు. ఎన్నో పురస్కారాలను అందుకున్న ఎంవీఆర్ శాస్త్రి గారి జాబితాలో మా ప్రజ్ఞాభారతి వారు ఇచ్చినటువంటి ప్రజ్ఞా పురస్కారం కూడా చేరింది. ఎంవీఆర్ శాస్త్రి గారు చేయి తిరిగిన రచయిత. ఆయన పదునైన కలం నుంచి అలవోకగా జాలువారిన పుస్తకాలలో కొన్ని చదువులు, ఉన్నమాట, వీక్ పాయింట్, ఏది చరిత్ర, ఇది చరిత్ర, 1857, కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యథ, మన మహాత్ముడు, ఆంధ్రుల కథ. ముఖ్యంగా ఎంతో ప్రమాదభూయిష్టమైన ప్రతిపాదిత మతహింస బిల్లుపై ఎంవీఆర్ శాస్త్రి గారు సెప్టెంబర్ 17న ఆంధ్రభూమి దినపత్రికలో వ్రాసిన మతాన్ని బట్టి న్యాయం, పాఠకుల మేధావుల మస్తిష్కాలలో అలలను, 40 పైగా విదేశాలను భారత సాంకేతిక ప్రతినిధిగా, వక్తగా సందర్శించారు. భారతీయ విద్యాభవన్, టాటా కంప్యూటర్ సర్వీసెస్, వాషింగ్టన్లోని ఇంటెల్సాట్, లండన్లోని ఇన్మార్సాట్ వంటి ఎన్నో సంస్థలకు సేవలను అందించారు. జ్ఞాన విజ్ఞాన కోసమైన హనుమాన్ చౌదరి గారు నిశితమైన విశ్లేషకుడు, వ్యాఖ్యాత, విమర్శకుడు. ఎన్నో పుస్తకాలను రచించారు, అటు తెలుగులోనూ ఇటు ఇంగ్లీష్లోనూ కూడా. ఆ పుస్తకాలలో కొన్ని: ఇండియా అండర్ స్ట్రెయిన్, రిసర్జెంట్ ఇండియా, ఇన్ ట్రూ కాన్షన్స్, ఇండియా ఎక్స్ప్లోరేషన్, టెస్టింగ్ టైమ్స్, టెలికాం, ఐటీ అండ్ సొసైటీ, అడిగి తెలుసుకోండి, యథేచ్ఛతి పథాకుడు, తమసోమయ జ్యోతిర్గమయ, వాస్తవాలను గమనించండి. క్లుప్తంగా చెప్పాలంటే త్రిపురమైన హనుమాన్ చౌదరి గారు మేధావులలో మేధావి, సైనికులలో సైనికుడు, యువకులలో యువకుడు. హనుమాన్ చౌదరి గారికి సుమగుచ్చ ఇవ్వాలి.
భరత్ భూషణ్ గారు కూర్చోవలసింది. శ్రీపాద వల్లభ ఎంబీఆర్ శాస్త్రి గారికి ఇవ్వాల్సింది. ఆంజనేయ రెడ్డి గారు కూడా కార్యక్రమానికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ డీజీపీగా పనిచేసిన ఆంజనేయ రెడ్డి గారు నిష్పక్షమైన శాసనబద్ధమైన ఆలోచనలకు ప్రాథమిక వ్యవహారానికి అంకితమైన వ్యక్తి. ప్రజా సమస్యలపైన దేశ పరిస్థితులపైన ఆంజనేయ రెడ్డి గారు చేసే వ్యాఖ్యానాలు స్పందించే తీరు నిర్మాణాత్మకంగా ఉంటాయి. మా కార్యకర్త మాధవం వచ్చి వందే మాత్రం ఆలోచించవలసిందే ప్రార్థిస్తున్నాను. అందరూ దయచేసి లేచి తీసుకోవాలి. మలయజ శీతలా మధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాదకరాలే కోటి కోటి భుజైకృత హరకరవాలే అబలకేను మాయే తొబలే బహుబలధారిణి నమామి ధారిణి త్రిపుదలవారిణి మాతరం వందే మాతరం. తుమి విద్యా తుమి ధర్మ తుమి ధృతి తుమి మర్మ త్వం హి ప్రాణా శరీరే బాహుతే తుమి నా శక్తి హృదయే తుమి నా భక్తి తోమాయి ప్రతిమా ఘడి మందిరే మందిరే మాతరం వందే మాతరం. త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి కమలా కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం ధరణీం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కి. చాలా బాగుందమ్మా మాధవ్. సహస్రాబ్దాలుగా శాంతి కాముకులైనటువంటి ధర్మనిష్ఠాపరులైనటువంటి
సహనశీలైనటువంటి భారతీయులకు ఒక అప్రతిష్ట తెచ్చేటువంటి ఒక చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం ఒక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశించబడుతోంది. దీనికి ఆదేశం సోనియా గారికి ఉపదేశం ఒక నేషనల్ అడ్వైజరీ కమిటీ అనేటువంటి రాజ్యాంగబద్ధమైన కాని ఒక సలహాదారులు మనతో తమ యొక్క అభిప్రాయాలను పంచుకోవడానికి ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆంజనేయ రెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. స్వాగతించండి. సోనియా గారు యూపీఏ అధ్యక్షులు, వారికి సలహా ఇచ్చేవారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. మనం ఎన్నుకున్నవారు కాదు, ప్రతిపక్షంలో వాళ్ళు సూచించిన వాళ్ళు కాదు, తమకు నచ్చిన వారిని, ఆమెను మెచ్చుకున్న వారిని ఆ కమిటీలో వేశారు. దానికి మరొక సలహా మండలి 22 మందిని కల్పించి అందుట్లో 11 మంది అల్పసంఖ్యాకులు, కారణం 10 మంది కూడాను హిందూ ధర్మాన్ని, భారతదేశాన్ని తెగడుతోనే వారి యొక్క ధ్యేయమైనటువంటి అలవాటైనటువంటి వ్యక్తులని ఒక 20 మందికి పైగా సలహా మండలిని పెట్టి ఆ నేషనల్ అడ్వైజరీ కమిటీ అనే వాళ్ళు ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో 1982 సంవత్సరంలో పార్లమెంటులోని 45 మంది ముస్లిం సభ్యులు ఇందిరాగాంధీ గారికి ఒక వినతిపత్రం సమర్పించారు. ఏమని? మైనారిటీల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, దీన్ని మైనారిటీల మీద దాడులు చేస్తున్న వారిని శిక్షించాలి, ఇంకా ఎన్నో విషయాలు చెబుతూ ఒక బిల్లుని పెట్టమన్నారు. దీనికి మూలము అది. కానీ ఇందిరాగాంధీ గారు భారతీయ స్త్రీ కాబట్టి, ధర్మం అంటూ ఇంతో కొంతో తెలిసిన వారు కాబట్టి ఆ బిల్లుని హిందువులు అనాదిగా ధర్మనిష్టాపరులు, సహనశీలురు, అటువంటి వారేంటి మైనారిటీల మీద దాడి చేయటం ఏంటి అనే ఉద్దేశంతో ఇలా చేసినట్టయితే దేశానికి, జాతికి అపచారం అని చెప్పి ఆ బిల్లును అవతల తోసిపారేస్తుంది. కానీ యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2400 సంవత్సరం నుంచి ఈ దేశంలో విఘటక చిన్న దేశాన్ని ముక్కలు చేసేటువంటి శక్తులు విజృంభించుతున్నాయి. ఒకప్పుడు ముస్లిం సోదరులు మాత్రమే మేము భారతీయులం కాదని భారతదేశాన్ని విభజింపజేసి పాకిస్తాన్ని స్థాపించుకొని, కానీ ఇక్కడే నిలబడి ఉండి ఇంతింతై ఒటుడింతై అన్నట్టు 9% నుంచి 15, 16, 18, 20% వాళ్ళు పెరుగుతుంటే యూపీఏ వచ్చిన తర్వాత విశేషించి 2000వ సంవత్సరంలో పోపు గారు భారతదేశానికి వచ్చి మొదటి సహస్రాబ్దంలో యూరప్ని జయించాం, అక్కడ శిలువ వేశాం. 2వ సహస్రాబ్దంలో అమెరికాలో వేశాం. 3వ సహస్రాబ్దంలో భారతదేశంలో, ఆసియా ఖండంలో ఈ శిలువని స్థాపించాలి అనే ఒక ఉద్బోధ చేసి వెళ్ళారు. దానితో తీవ్రంగా ఉత్తేజితులైన వారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి లక్షల కోట్ల రూపాయలు సమీకరించి భారతదేశం మీద మత మార్పిడికి పూనుకుంటున్నారు. ఒకప్పుడు ముస్లిం సోదరులు, హిందువుల మధ్య మాత్రమే పోరాటాలు జరుగుతుంటే, కలహాలు జరుగుతుంటే, ఇప్పుడు మరొక శక్తి కూడా వచ్చింది. దుష్టశక్తులు ఇద్దరు కూడా కలుస్తున్నారు. నవీన దుష్ట చతుష్టయం. ఆనాడు మహాభారతంలో ఒక దుష్ట చతుష్టయం ఉంటే ఇప్పుడు మరో దుష్ట చతుష్టయం తయారయ్యి ఉగ్రవాదులు, మార్క్సిస్టులు, మెకాలే విద్య చదువుకున్న వాళ్ళు, తర్వాత మత మార్పిడి చేసేవాళ్ళు, ముస్లిం ఉగ్రవాదులు నలుగురు కూడా కలిసి భారతదేశాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేయాలో అని ఆలోచిస్తూ 2404వ సంవత్సరం వరకు అప్పుడు కొంచెం మిన్నగా ఉన్నటువంటి వాళ్ళు యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజృంభించి ఊరూరా ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు విదేశీ ముద్రలను తెప్పించుకొని ఊరూరా 1 కాదు 2 కాదు ½ డజన్ చర్చిలు కడుతూ ప్రభుత్వం యొక్క సొమ్మును 250 గజెట్ నోటిఫికేషన్ల ద్వారా చర్చిల నిర్మాణానికి, మసీదుల నిర్మాణానికి ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇంతవరకు కూడా